మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం జల్లూరు విలేజ్ లో ఒక వివాహిత ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర వివాదంగా మారుతోంది. ఒకవైపు పోలీసులు ఆమె పాయిజన్ తీసుకుని చనిపోయినట్టుగా కేసు ఫైల్ చేశారు. మరొక వైపు మృతురాలు తరపు బంధువులు మాత్రం ఇది ఖచ్చితంగా భర్త వేధింపుల వల్లే, భర్తే ఇది చేశాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. మొదటగా మనం పోలీసుల వెర్షన్ ఒకసారి తీసుకుందాం, తర్వాత మృతురాలు బంధువులు ఏ విధంగా చెప్తున్నారు అది కూడా విందాం. సార్, ఇప్పుడు మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎవరు కంప్లైనర్? ఏం తెలిసింది సార్ కేసుకి సంబంధించి? ఆవిడ డీటెయిల్స్ ఏంటి? మృతురాలు నిన్న సాయంత్రం ఆ భర్త చనిపోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చిందమ్మా. కేజీ ఇచ్చులు చనిపోయింది. దాన్ని పంచనామా జరిపించి బాడీ వాళ్ళకి అప్పగించే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి మృతురాల ఫాదర్ దగ్గరే మేము రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడానికి మేము చేస్తున్నాము. ఈలోగా వీళ్ళు మళ్ళీ చెక్క రాజ్యలక్ష్మి అమ్మ, చెక్క రాజ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ నాగరాజు, 32 years, ఎస్సీ బై కమ్యూనిటీ, ఎస్సీ కాలనీ, జల్లూరు విలేజ్, కోటవరట్ల మండలం. నాగరాజు ఏం చేస్తాడు? నాగరాజు ఆటో డ్రైవర్ అమ్మ, ఆటో డ్రైవర్. పిల్లలు ఉన్నారండి? పిల్లలు ఉన్నారమ్మా, ఒక పాప ఉన్నట్టు. రాజ్యలక్ష్మి మృతికి అంటే ప్రైమరీగా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు ఆవిడ 31వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఇంట్లోనే మరి ఎలా తెచ్చుకుందో తెలియదు, ఆ గడ్డి మందు సేవించి మంచం మీద వాంతులు చేసుకుంటూ ఉంటే వాళ్ళు పేరెంట్స్ తీసుకుని వచ్చి కోటవరట్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడ ప్రథమ చికిత్స చేసి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసిన తర్వాత అక్కడ కూడా చికిత్స చేసి సీరియస్గా ఉందని విశాఖపట్నం కేజీహెచ్కి రిఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 2 గంటలకి చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. భర్త నాగరాజు వెర్షన్ ఏమైనా తీసుకున్నారా? నాగరాజు వెర్షన్ కూడా తీసుకున్నామమ్మ. ఆయన ఆటో డ్రైవర్. ఆయన ఇదివరకు కూడా గతంలో 5 నెలల క్రితము నా భార్య ఇలాగా ఇంటి నుంచి రాజమండ్రి ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయిందంటే మిస్సింగ్ కేసు కూడా నమోదు చేసాం మా పిఎస్లో. ఇది 5 నెలల క్రితం, సుమారు 5 నెలల క్రితం జరిగిందమ్మ అది ఆ కేసు. ప్రైమరీ దర్యాప్తులో ఇదే అప్పుల బాధ అని చెప్పేసి మా ఎంక్వైరీలో తెలియవచ్చిందమ్మా అక్కడ ఊర్లో, జల్లూరు గ్రామంలో. అంటే ప్రస్తుతానికి పోలీసులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సూసైడ్ గానీ కేసు ఫైల్ చేశాము. కేవలం అప్పుల బాధ భరించలేక గతంలో కూడా ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడం, అప్పుల వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే అది దాన్ని ఎక్కువగా స్ట్రెస్ గా తీసుకొని ఇలా పరువు పోతోంది, పదే అప్పుల వాళ్ళు ఇంటికి వస్తున్నారు అనే బాధతో తను గతంలో కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా మిస్సింగ్ కేసు ఫైల్ చేసాం 5 నెలల క్రితం. ఇప్పుడు రీసెంట్ గా తను గడ్డి మందు తెచ్చుకొని అది తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా బంధువులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సూసైడ్ గా కేసు ఫైల్ చేశామన్నారు. అయితే మృతురాలు రాజ్యలక్ష్మి తాలూకా బంధువులు ఉన్నారు, వాళ్ళు మాత్రం కేవలం భర్త వేధింపులే అంటున్నారు. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం రండి. మీరేమవుతారమ్మా? నాన్నగారిని, వాళ్ళ ఫాదర్ని. నేను నర్సీపట్నం కొంతకాలం ఉన్నాను. రోజు తప్పించి రోజు ఫోన్ చేసి నాన్న అక్కడికి వెళ్ళి డబ్బులు తెమ్మంటున్నాడు, ఇక్కడికి వెళ్ళి డబ్బులు తెమ్మంటున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు అనేసి నన్ను ఏదిస్తున్నాడు. మరి నువ్వేమన్నా అడగగలనంటే అమ్మాయి నేను వచ్చి అడుగుతుంటే ఇదిగా అంటున్నాడు. నేను అడగలేను అంటే ఆ బాధపడలేక నేను ఒక దగ్గర 20,000 అప్పు చేసి కూడా ఇచ్చాను. అలాగే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మేనల్ని ఒక 20,000 అడిగింది. మళ్ళీ మా వాళ్ళ దగ్గర 20,000 మొన్న అడిగింది. అలాగే ఇవ్వలేదని వెళ్ళమండు, డబ్బులు తేవడం, ఏదించడం, ఇంట్లో పెట్టి కొట్టడం, ఇలా చేస్తుంటే నా మొన్న కూడా రీసెంట్గా 2 రోజుల కిందట చెప్పింది, నాన్న భయంగా ఉంది నాన్న. అయితే భయంగా ఉంటే వచ్చేయమ్మా అన్న వస్తానులేని అన్నది. మరి మారు మాట్లేదు. పిల్లలు 2 మోపిల్లలు, చిన్నపిల్లలు. తర్వాత సోమవారం నాడు 7 గంటలకి పాయిజన్ తీసుకుంది. ఒకళ్ళకి 8 సంవత్సరాలు, ఒక 6. అయితే సోమవారం నాడు వీడియో కాల్లో మేము మాట్లాడుకున్నాం. మా ఎరకత్త మేము అందరం మాట్లాడి అమ్మ రేపు బుధవారం వస్తాము, కొద్దిగా అమౌంట్ మన అక్కడ ల్యాండ్ ఉంది కదా చూసుకుందాం అని మేము అనుకున్నాం. సోమవారం నైటు 7 గంటలు తాగిందట మందు. మాకు బుధవారం మంగళవారం నాడు 5 గంటలకి 4 గంటలు ఫోన్ చేసి చెప్పాడు. మా అంటే రాలగా మేము కూతురు మంత్ వేసింది అన్నాడు.
వచ్చే వరకు ఇంకేం చెప్పలేదు. ఒత్తడికి మనకి 2 రోజుల తర్వాత చెప్పారు. తర్వాత మా వాళ్ళు అందరికీ మేము అందరూ ఫోన్ చేసుకున్నాం. వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు. అది మీరు ఏం న్యాయం చేస్తారు, నా కూతురు న్యాయం చేయండి. ఎందుకు ఈ అప్పులు? పెళ్లి చేశారు, పిల్లలు ఉన్నారు, ఇంకా మిమ్మల్ని అడిగి డబ్బులు తెమ్మండం ఇదంతా ఎందుకు? ఆయనకి పని చేయలేడండి, బండికి వెళ్ళలేడండి. వెళ్తాడు కానీ ఆ అమ్మాయిని వేసుకుని ఆటోలో వెళ్ళడం, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆటోలో తిరగడం, మంతాడు. సాయంత్రం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వెళ్ళిపోవడం, పడుకోవడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవడం. ఇదే పరిస్థితి. ఇంకిద్దరితోటి ఆ రోలుగుంట అమ్మాయితో తిరుగుతాడు. తర్వాత ఊర్లో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ మేనగోళ్ళ, ఆవిడతో తిరుగుతుంటాడు. దీన్ని ఏమనంటే మా 2 సార్లు అన్నాడు, సరైన కూతురునిచ్చారు అమ్మడుగా, సరైన కూతురునిచ్చావు అని చెప్పేసి నాకు చేసుకోవడం కూడా జరిగింది. నేను వాళ్ళ అమ్మగారు. ఏమైంది అసలు? ఏం జరిగింది? మాకు జరిగింది సోమవారం అమ్మాయికి తెచ్చారు ఇక్కడికి, నైట్ 1 గంటకి దేనికో తెచ్చారు అమ్మాయి, ఇక్కడ హాస్పిటల్ తెచ్చారు. మాకైతే ఇన్ఫార్మ్ ఏమీ చేయలేదు. పురుగుల మందు ఎప్పుడు తాగారు? సోమవారమే తాగారు. సోమవారం తాగితే మాకు సోమవారం ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు మరుసటి రోజు మంగళవారం సాయంత్రం 4 గంటలకి నేను ఫోన్ చేస్తే, అబ్బాయి ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేశాను. ఏంటి రాజు ఏంటి అని అడిగితే, మీకు చెప్పవలసిన పని లేదండి, మా మామగారికి చెప్పాలి అని. ఏంటైంది, ఏమైంది అని నేను అడిగి, నేను వాళ్ళ అమ్మగారిని, అత్త అవుతాను. మీకు సంబంధం లేదండి, తనకి చెప్తాను, మా మామయ్యకి లెగిస్తే నాకు చెప్పండి అన్నారు. అంటే తను లేచారు. సాయంత్రం 4 గంటలకి నేను ఇలాగా రాజు ఫోన్ చేశాడు, లిస్ట్ ఏమో మాట్లాడానంటే ఈయన ఫోన్ చేసి, రాజీకి నిన్న నైట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం, పురుగుల మందు తాగేసింది అనేసి అని చెప్పాడు. అంటే ఏమి ఇంత లేట్ చెప్తున్నావు అని అంటే, ఏంటైంది ఏంటంటే, మీరు హాస్పిటల్కి వస్తే మీకు అసలేంది చెప్తాను, అంతవరకు అయితే మేము చెప్పం అని. ఏముంటా మరి, మాకైతే అది కూడా మాకు చెప్పలేదమ్మా. కానీ ఆ అబ్బాయికి మాత్రం వేరే ఎఫ్ఐఆర్ మాత్రం ఉంది, ఇంటికి వచ్చి వెళ్తుందట అమ్మాయి. దాని వల్ల అందరికి, అక్కడ ఊరు వాళ్ళందరికీ తెలుసు, ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. పెళ్ళయి మరి ఇప్పుడు 10 years అవుతుంది. 10 years అవుతుంది. డబ్బులు ప్రతి వాళ్ళకి కూడా అడగడమే, ప్రతి వాళ్ళకి మీ వాళ్ళు తీసుకురా, మీ వాళ్ళు డబ్బులు తీసుకురా. ఇల్లు పెద్ద ఇల్లు కట్టింది, మరి దాని వల్ల పోయిందో ఏమిటో ప్రెజర్. ఇప్పుడు డోక్రా కోసం డబ్బులు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇద్దరికి బాధ్యత పడి ఇది అవ్వాలి. నాకు సంబంధం లేదు వాళ్ళేనంటే అది ఎంతవరకు కరెక్టో చెప్పండి ఒకసారి. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి చెప్పండి. ఇద్దరు బాధ్యత పడాలి, అప్పు అనేక ఇద్దరు బాధ్యత పడాలి. అది కేవలం ఈ అప్పుల బాధ, భర్త అప్పుల బాధ కూడా కాదు, అప్పుల వల్ల కాదు. ఆ అమ్మాయి వేరే ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల ఈ అమ్మాయి హెరాస్మెంట్ చేశాడు. అమ్మాయిని ఏదో విధంగా అమ్మాయికి చంపేశాడు. మీరేమవుతారండి? అమ్మగారు నేను పెద్దమ్మనండి. అయితే అప్పులు బాధ అని వాళ్ళు కాపాడడం కోసం కేసు తేలు తీసుకోవడం కోసం చెప్తారు, కానీ అది మాత్రం నిజం కాదండి. అది వాస్తవం కాదు, అది నిజం కాదు. భర్త పెట్టిన టార్చర్ పెట్టి ఆ రోజు కూడా కొట్టాడంటండి. అయితే అతను అమ్మాయిలతో తిరగడము, అతను జల్జాగా 4-5 కుర్రోళ్ళు ఎంటేసుకొని తిరగడము, అప్పులు చేసుకొని పిల్లలు చేతికిస్తే రూపాయలు జల్జా చేసుకొని తిరగడము ఊరు మొత్తం తెలుసండి. మేమైతే అబద్ధం మా దేవుడి సాక్షిగా చెప్తానమ్మా, మేము అబద్ధం అయితే ఆడమమ్మ, అబద్ధం ఆడే అవసరం కూడా లేకనేదండి. నేను హాస్పిటల్లో ఈ అమ్మాయికి నేను తెల్లవారు వచ్చాను, చూసేటప్పటికి నాతో మాట్లాడింది, చాలా సేపు మాట్లాడింది. నిన్న మాట్లాడితే ఏదో చెప్పబోతుంది, నాకు చెప్పబోతూ ఉంటే ఆపేసి అమ్మాయికి గొంతుకు బాగా రావట్లేదు, ఏం చెప్పలేకపోతుంది, అమ్మాయికి మాట్లాడించుకోండి అనేసి అని భర్త నన్ను చెప్పాడు, ఆపేశాడు. ఏమిటి రాజు, నేను రాజుతో మాట్లాడుతున్నాను కదా, ఆగు అని అంటే, అచ్చచ్చే అమ్మాయికి బాగా లేకపోతే మీరేంటండి, మీరు ఆగండి అనేసి ఆయన హెరాస్మెంట్ మాకు చేశాడు. ఆఖరికి ఏం జరిగిందో కూడా చెప్పుకునే అవకాశం. ఈ రోజుకి వచ్చి ఇప్పటికి ఈ క్షణం వరకు ఏం జరిగిందో అనేది కూడా మాకు తెలియదమ్మా అక్కడ. కానీ పురుగుల మందు అని వాళ్ళు క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఇగో ఈ పురుగుల మందు ఇదిగోండి, ఇది పురుగుల మందు తాగారు, అబ్బాయి తాగింది. అమ్మాయి అసలు ఎడ్యుకేటెడ్ కాదు, అన్ఎడ్యుకేటెడ్. దానికి తోడు ఈ మందు తీసుకొని మెడికల్ స్టోర్ లో అమ్మాయికి అంత నాలెడ్జ్ అయితే లేదు కదండి, ఎవరిస్తారు? ఏదో తెచ్చి, ఏది లేదమ్మా, ఏం దానికి ఎలా తెలుస్తుంది? అదే అమ్మా చెప్పండి, ఎలా చనిపోతుంది? టీ గ్లాస్ లో తాగిందని వీళ్ళే చెప్తున్నారు, మరగబెట్టి తాగిందని వీళ్ళే చెప్తున్నారు అనేసి వాళ్ళకి ఎలా తెలిసింది? ఉన్న వాళ్ళే తాపాలి కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను పురుగుల మందు తాగుతానమ్మా, తాగినప్పుడు నాకు నేను స్పృహ ఉండదు, ఇంకా నేను చెప్పే అవకాశం ఉండదు. అలాంటప్పుడు వీళ్ళకి ఎలా తెలిసిందో దానికోసం, అది నాకు కావాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తల్లి మీద ఉంటుంది, చనిపోవాలని అనుకుంటారు. ఏ తల్లి అనుకోదు కదమ్మా, పిల్లల కోసమైనా చదువుతాయి కదా. ఫస్ట్ వెళ్ళిపోయిందంటే దానికి కూడా కారణం ఇతనే. ఫస్ట్ వెళ్ళిపోయిందని కూడా కారణం ఇతనే. అంతే. తట్టుకోలేక పిల్ల అప్పుడు కూడా వెళ్ళిపోయింది కానమ్మా. అప్పులు అయ్యి ఏమి కాదమ్మా. అప్పులో ఎవరు పీక మీద కూర్చొని అప్పులు కాదండి. అప్పుల తర్వాత ఎలాగుంటుంది అనుకుంటుంది. అందరికీ చెప్పేది కాదు అప్పులు నా ఇళ్ళలో ఎవరికి ఇచ్చేస్తాను, నేను రూపాయి ఎవరు ఉంచుకోను అంటే ఎవరు కూడా పెద్దగా గొడవబడి కానీ ఓదించి కానీ చెయ్యలేదండి అమ్మ. అది వాళ్ళకి కూడా తెలుసండి. కాకపోతే వీళ్ళు కాపాడుకోవడం కోసం ఇవన్నీ క్లియర్ చేస్తున్నారండి అమ్మ. బెదంతులు పిల్లని మట్టికి అతని మీదే మాకు అనుమానం అండి అమ్మ. పిల్ల అంతలో పిల్ల చచ్చిపోయినంత తిరిగిది కాదండి అమ్మ. చిన్నప్పటి నుంచి కూడా చాలా ధైర్యమైన పిల్లండి. పిల్ల చాలా ధైర్యం అమ్మ. పిల్లతో చచ్చిపోయినంత పిరికిది కాదండి. కొడుకులంటే పంచి పేదలు పిచ్చి పేద. పిల్లంటే ఏ తల్లికమ్మ ప్రేమ ఉండదు. పిల్లల్లోకి చచ్చిపోవాలని ఏ తల్లి అనుకుంటారు. కొన్ని పిల్లలు లేకపోతే పిల్లలు లేరు, కొన్ని నానే కదా అనేసి చచ్చిపోవచ్చు. వాళ్ళ కేసులు తేడా తీసుకోవడానికి వాళ్ళు కాపాడుకోవడం కోసం ఇవన్నీ దిద్దుతున్నారు కదమ్మా. ఇవన్నీ నిజం కాదండి. భర్త టార్చర్ పెట్టుకోలేక అతనే కొట్టేసి అతనే మందు పట్టాడండి. పిల్లకి అతనే పట్టాడు మంది. గొడవ అయిందంట, పిల్లడు కొట్టాడట. కొట్టిన తర్వాత పిల్ల చూస్తే ఇలాగ ఉంటదండి అమ్మ. అమ్మ ఇలాగ ఉంటది, ఎలాగో దెబ్బ కొడితే పడిపోద్ది పిల్ల. అలాంటప్పుడు అతనే పట్టేవచ్చు. మరి మాకు తర్వాత మేము ఇక్కడ వైజాగ్ ఉన్నాము, మధురవాడ మేము ఉన్నాం. పిల్ల పోని అతను పట్టాడు, అతను తాగిందో హాస్పిటల్ తీసుకొచ్చారమ్మ. మరి మాకు కబురు చెప్పాలి కదండి అమ్మ. అసలు చచ్చిపోయిన వారికి చచ్చిపోయినా కూడా మాకు చెప్పలేదండి అమ్మ. మాకు చచ్చిపోయినా కూడా మాకు కబురు చెప్పలేదండి. మరి అక్కడ ఎలాగ ఉంటదమ్మా. మాకు పిల్లకి న్యాయం చెయ్యాలమ్మా. మీరు ఏడు చెప్తారో తెలియదు. ఇద్దరు పిల్లలు పిల్లలు చూస్తారండి అమ్మ. ఇద్దరు బిడ్డలు ఈ బాబు ఇప్పుడే ముండలతో ఇద్దరు ముగ్గురు ముండలతో తిరుగుతుంటాడు. పిల్లలు లచ్చలు పరిచిస్తే చక్క జల్జా చేసుకొని తిరుగుతారు. పిల్లలు చూస్తారు. మా పిల్లల మాట ఏంటి, ఆ పిల్లలకు న్యాయం జరగాల, నాకు చచ్చిపోయిన కూతురికి న్యాయం జరగాల. మీరు ఏం చేస్తారో అమ్మ, మాకు న్యాయం చెయ్యండి అమ్మ. మాకు న్యాయం జరిగినట్టు చెయ్యండి అమ్మ. మా పిల్లలు ఆర్థిక చెయ్యండి అమ్మ. ఇది బట్టి అప్పుల బాధ అయితే కాదమ్మా. దేవుడు సాక్షిగా చెప్తాను. వాళ్ళు కేసు తేడా తీసుకోవడానికి అలాగే వాళ్ళకి అన్ని తెలుసమ్మా. వాళ్ళకి ఎలా చేసి కాపాడుకోవాలి వాళ్ళకి అన్ని తెలుసమ్మా. వాళ్ళకి ఆ తెలిసిన ప్రకారంగా వాళ్ళు చెప్తారు. కానీ ఇది మట్టికి ఆ చెప్పిన రిపోర్ట్లు బట్టి కరెక్ట్ కాదమ్మా. ఆ చెప్పింది కరెక్ట్ కాదు. ఇది భర్త టార్చర్ తట్టుకోలేక పిల్ల తాగేసిన అతను పెట్టినా ఆ టార్చర్ అప్పుడు పోయిందంటే అప్పుడు కూడా ఇతని వల్ల టార్చర్తో పోయిందమ్మా. మళ్ళీ పిల్లల వల్ల పిల్లలు గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి బారి వచ్చేసిందమ్మా. 31 ఏళ్ల వివాహిత రాజీ మృతికి అంటే తను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశామని కోటవ్రట్ల మండలం పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు మృతురాలు బంధువులు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు కన్నీళ్లు పెట్టుకొని. కేవలం భర్త వేధింపులు భరించలేక ఆకతాయితనంగా అలాగే వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి భర్తని తట్టుకోలేక ఆయన పెడుతున్నటువంటి టార్చర్ భరించలేక మాత్రమే ఇది జరిగింది. ఇంకొక వైపు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. భర్తే పురుగుల మందు తాగించి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.